నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం అమరవెల్లి గ్రామ పంచాయతీ వద్ద స్వామిత్వ గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ పులి జైబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్పిఓ ఎండిఓ లక్ష్మిరెడ్డి, ఉప్పాడ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కొత్తమూలపేట కార్యదర్శి సాయి కిరణ్, అమరవెల్లి పంచాయతీ కార్యదర్శి సౌమ్య, విలేజ్ రెవెన్యూ అధికారి రాజు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు ఈ గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ స్వామిత్వ పథకం కింద గ్రామాల్లో ఆస్తి పత్రాలను అందించడానికి నిర్వహించే ప్రత్యేక గ్రామ సభ సమావేశాలను నిర్వహిస్తున్నామని, ఈ గ్రామ సభలు గ్రామీణ గృహ యాజమానులకు డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి సర్వే చేసిన ఆస్తులను చట్టబద్దమైన యాజమాన్య కార్డులను అందించడం జరుగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లోని నివాస స్థలాలను డ్రోన్ సాంకేతికతతో సర్వే చేసి వాటిని మ్యాపింగ్ చేయడం ద్వారా ఆస్తి యజమానులకు హక్కుల రికార్డులను అందించడం, గ్రామ సభ సమావేశాల ద్వారా ఎవరికైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నమోదు చేసుకొని మళ్ళీ 1 వీక్ టైంలో దాన్ని సెటిల్ చేసి మళ్ళీ రీసర్వ్ చేసి మళ్ళీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అల్టిమేట్గా యాక్సెప్ట్ చేస్తే మీరు అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత మాత్రమే మేము ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది. కాబట్టి ఏమీ కంగారు పడక్కర్లేదు. కొలతలు తేడా ఉన్నా కూడా క్లియర్గా ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేని వాళ్ళు ఫారం 3లో మీరు తీసుకుంటాం, ల్యాప్టాప్స్ తీసుకుంటాం. అందువల్ల హరి ఏం కాదు. మా టీం అంతా ఉన్నారు. మేము అందరూ ఒకేసారి రాకుండా మేము పిలిచిన వాళ్ళు ఒక మనిషి కనీసం 5 మినిట్స్ టైం పడుతుంది. అంటే కొలతలు సరిపోయిన వాళ్ళకి, సరిపోయిన వాళ్ళకి కూడా 5 మినిట్స్ పడుతుంది. నాకు హద్దు అంటూ కూడా లేదు ఇప్పటి వరకు. మీకు మీ స్థలానికి ఒక హద్దు ఉంది, 4 ప్రక్కల ఇది నీది, నీ స్థలం ఎంత అనేది ఒక కార్డు అనేది మీకు చేతికి ఇవ్వబడుతుంది. ఎందుకు ఇవ్వబడుతుంది సార్? ఇప్పుడు మీరు వచ్చి నాకు నిజమే ఈ స్థలం నాదే, కరెక్టే, నేను దీనికి అంగీకరిస్తున్నాను కట్టుకునేటప్పుడు మీరు హక్కు కల్పిస్తారు. ఆ కౌంట్ మీద కొనసలేదు మేడం. అయిన తర్వాత నెక్స్ట్ మీరు కొలతలు తీసుకొని ఎవరి వాదనంలో ఎంత ఉందనేది కొలిసి వాళ్ళకి మేడం గారు చెప్పినట్టు మీరు చేసి పెట్టాను. అంటే కొంత చిన్న రైతులకి మీరు కూడా చెప్పండి, చిన్న తెలవదండి. అంటే మీకు ఇస్తుందండి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి. ఈరోజు మీ యొక్క నోటీసు తెచ్చుకున్నట్లు అయితే దాన్ని మీకు మాకు చూపించినట్లయితే దాని మీకు అంగీకారం ఉన్నదా లేదా? అంగీకారం ఉన్నట్లయితే మేము అన్నట్లు మాకు కొంచెం తక్కువ వచ్చిందండి, మాకు కొంచెం అందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయని చెప్పినా దానికి మీరు ఇక్కడ కంప్లైంట్ పెట్టుకున్నట్లయితే దానికి మళ్ళీ మేము కొలతల కోసం మళ్ళీ మీ ఇంటికి వస్తామండి. ఈ ఇచ్చిన డిజిటల్లో ఉన్న అందరూ ఈ అవకాశం వినియోగించుకొని మీ స్థలాలు ఏవైనా తక్కువ ఎక్కువ ఉన్నా మాకు తెలియజేసినట్లయితే దాన్ని బట్టి మేము అంగీకారం తీసుకుంటాం. లేదా అంటే ఫిర్యాదు రాసుకొని మళ్ళీ మీ ఇంటికి వచ్చి మేము కొలతలు తీసుకుంటామండి. నెక్స్ట్ మీ యొక్క అంగీకారం లేనిదే మేము ఏది ముందుగా చేయము. అంటే మీ యొక్క అంగీకారంతోనే చేస్తామండి. ఓకేనండి? దాంట్లో మీకు ఏ ఇబ్బంది రానివ్వకుండా మాకు సహకరించగలరని తెలియజేస్తున్నాం. అలాగే మేము గత ఆగస్టు 1న గ్రామ సభ పెట్టాము. మన గ్రామ సెక్రటరీ వీళ్ళు మామూలుగా ఇంజనీర్ స్టూడెంట్ అందరూ నాకు డైలీ చెప్పేవారు, కనిపించేవారు. ప్రతిదీ కూడా ఎక్కడ ఏదైనా 4-5 తగులు కూడా వచ్చినప్పుడు ఆపినప్పుడు కూడా వచ్చి వాళ్ళు సాల్వ్ చేసి అవి కూడా చేయడం జరిగింది. కొంతమంది కొల్లి లేనప్పుడు వచ్చి వాళ్ళని ఇతరులకి కూడా మాట్లాడి ఆ తగులు కూడా సెటిలైట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా సెన్స్ అని ఉంటే నాతో చెప్పండి. తగులు పెట్టుకోవడం మంచి పని కాదు. ఏంటంటే మన గ్రామం మన అందరూ కలిసి ఉండేది. కాబట్టి అది ఎవరైనా తగులు పెట్టుకుని ఆపితే అది ఏం చేయలేము. దాన్ని 1 సెంటు 6 సెంటు చిన్న గజం అరగజం ఉంటే దాన్ని డిస్ప్యూట్ ఇద్దరు మనం మీరు కూర్చుంటే నేను వస్తాను. అలాగే ఇంచుమించు 6-7 సెటిల్ చేసాము. అట్లా అన్ని కొలతలు అయిపోయి ఏ గొడవలు లేవు. ఇది చాలా